ఈ రోజు వీడియోలో మనం పరమ పవిత్రమైనటువంటి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి నవదుర్గా స్తోత్రం గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఈ యొక్క స్తోత్రం శరన్నవరాత్రి సమయంలో కనుక మనం ప్రతిరోజు పారాయణ చేయగలిగినట్లయితే ఆ తల్లి యొక్క 9 రూపాలు మనల్ని చాలా చక్కగా అనుగ్రహించి మనకు వచ్చినటువంటి సమస్యల్ని తొలగించి ఆ యొక్క 9 రూపాల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందిస్తాయి. ఎవరైతే నిజంగా నిజభక్తితో కనుక పారాయణ చేస్తారో వారికి అమ్మవారు తప్పక ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికైనా నెరవేరుస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః. మొదట గణపతిని స్తుతిద్దాం. గణపతి యొక్క శ్లోకంతో స్వామివారిని స్మరించే ప్రయత్నం చేద్దాం. హరిద్ర బాంఛ దూర్వాదు హరిద్ర వసనం విభుం పాశాంకుశధరం దైవం మోదకందంతమేవచ. పసుపు వర్ణంలో ప్రకాశిస్తూ 4 చేతులతో పసుపు రంగు వస్త్రాలు ధరించి పాశం, అంకుశం, మోదకం మరియు దంతాన్ని ధరించిన ఆ గణేశుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. మొదటి రూపమైనటువంటి దేవి శైలపుత్రి. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ శేఖరాం నుషారూఢాం శూలధరాం శైలపుత్రిం యశస్విని. కోరిన కోరికలు తీర్చేది. తలపైన అర్ధచంద్రుణ్ణి ధరించినది. ఎద్దుపై ఆసీనమై శూలాన్ని ధరించినది. కీర్తి ప్రతిష్టలు గల శైలపుత్రి దేవికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ మరికొద్ది వివరాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కోరికలు తీర్చేది. ధర్మబద్ధమైనటువంటి కోరికలను ఎప్పుడైనా సనాతన ధర్మంలో ఉండేటువంటి ఏ దేవత అయినా సరే మనం కోరుకునేటటువంటి కోరిక ధర్మబద్ధమైనది అయితే చాలా త్వరగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఉపాసించేటటువంటి వారు వ్యక్తులు మనసులో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. తలపైన అర్ధచంద్రుడిని ధరించింది. చంద్రుడు అమృతానికి సంకేతంగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి అమృత ధారతో తడిచేటటువంటి స్వరూపం. ఎద్దుపై ఆసీనమై ఉన్నది. శూలాన్ని ధరించింది. ఇక్కడ గమనించినట్లయితే ఎద్దు ధర్మానికి సంకేతం. ఎద్దుపై ఏ దేవత అయితే ఉంటాడో ఆయన ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు అని దాని అర్థం. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? శైలపుత్రి ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారిని చాలా తొందరగా అనుగ్రహిస్తుంది. శూలధారిణి. అలా ధర్మబద్ధంగా జీవించే వారి జోలికి ఎవరైనా వస్తే ఆమె వెంటనే తన శూలంతో వారిని రక్షిస్తుంది. వారికి కీర్తి ప్రతిష్టల్ని కూడా ప్రసాదిస్తుంది. దేవి బ్రహ్మచారిణి. దధానా కర పద్మాభ్య మక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. తన చేతులలో జపమాల మరియు కమండలం ధరించిన ఉత్తమమైన బ్రహ్మచారి దేవి నాపై దయచూపుగాక. ఇక్కడ గమనించినట్లయితే జపమాల విద్యలకు, మంత్రసిద్ధులకు, జపానికి సంకేతం. అలాగే ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మచారిణి అమ్మవారు ఏం తెలియజేస్తుంది ఇక్కడ అంటే, బ్రహ్మచర్యంతో ఎవరైతే సాధనలు చేస్తూ ఉంటారో, విద్యని అభ్యసిస్తూ ఉంటారో వారిని దయతో చూసేటటువంటి తల్లి, ఆ విద్యలలో విజయాన్ని ప్రసాదించేటటువంటి తల్లి. అలాగే ఆ విద్యలకు సంబంధించినటువంటి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగించి వారిని మంచి మార్గంలో నడిపించేటటువంటి తల్లి. దేవి చంద్రగంటేతి. పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదాం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత. సింహంపై ఆసీనమై తీవ్రమైన కోపంతో కూడిన ఆయుధాలు ధరించిన చంద్రగంటగా ప్రసిద్ధి చెందిన ఆ దేవి నాకు అనుగ్రహం ప్రసాదించుగాక. ఈ యొక్క రూపము తీవ్రతతో కూడుకొని ఉన్నది అని మనకు సూచిస్తూ ఉంది. సింహం అనగా శౌర్యానికి, ప్రతాపానికి, అలాగే ధైర్యానికి, విజయానికి సంకేతంగా చెప్తూ ఉంటాం. సింహవాహనంతో ఏ రూపమైతే మనకు చూపుతూ అంటే రూపమైతే ఊరేగుతూ ఉంటుందో లేదా ఆ సింహం పైన ఆసీనమై ఉంటుందో ఆ రూపం విజయాన్ని ప్రసాదిస్తుంది, ధైర్యాన్ని, అభయాన్ని, శక్తిని ఇస్తుంది. అందుకే ప్రతి దేవతకు ఆసనాలు అంటే మనకు సహజంగా చూస్తూ ఉంటాం కదా, ఆసనాలు చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట వాహనాలుగా. అలా ఒక్కొక్క ఆసనానికి, ఒక్కొక్క వాహనానికి ప్రత్యేకత అయితే ఉంటుంది. తీవ్రమైనటువంటి కోపంతో ఆయుధాలని ధరించి ఉంది ఇక్కడ అమ్మవారు. దేనికోసం? ఎవరైతే అధర్మబద్ధంగా తన యొక్క భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో, అలాగే ధర్మ జీవనం కొనసాగించకుండా దుర్మార్గాలు చేస్తూ ఎదుటి వారిని మోసం చేస్తూ హింసిస్తూ ఉంటారో వారి పట్ల తీవ్రమైనటువంటి కోపంతో ఆయుధాలను ధరించి వారిని శిక్షించేటటువంటి తల్లి. ఎవరైతే తనని నమ్మి ధర్మబద్ధంగా జీవిస్తూ తనని ఆశ్రయిస్తూ ఉంటారు అలాంటి వారిని హక్కున చేర్చుకొని తద్వ్యతిరేకుల్ని శిక్షించేటటువంటి స్వరూపంగా మనం చూడవచ్చు. దేవి కూష్మాండ. సుర సంపూర్ణ కలశం రుధిర ప్లుతమేవచ దదాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. మద్యంతో నిండిన కలశం, రక్తంతో తడిసిన కలశం తన చేతులలో పట్టుకున్న కూష్మాండాదేవి నాకు శుభాలను కలుగజేయుగాక. ఈ యొక్క రూపాన్ని కాస్త మీరు గమనించినట్లయితే ఇక్కడ చెప్పారు మనకు మద్యంతో నిండిన
కలశం, రక్తంతో తడిసిన కలశం ని చేతిలో పట్టుకుంది. అంటే ఇక్కడ అమ్మవారు తామస రూపంలో ఏం చేస్తుంది అంటే దుష్టుల్ని సంహరించేటటువంటి శక్తి. అయితే ఇక్కడ మీరు అనవచ్చు అమ్మవారు మద్యంతో ఉంది కదా అండి అని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కొక్కసారి మనం యుద్ధాల్లో వెళ్ళేట వారిని చూసినట్లయితే యుద్ధ వీరుల్ని అంటూ ఉంటాం మనం. వారిని చూడండి మీరు, వారు మద్యాన్ని సేవిస్తారు. అలాగే రక్తంతో నిండినటువంటి దుస్తులతోటూ అలాగే రక్తంతో ఉండేటటువంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే అక్కడ మీరు మద్యం దేనికి సంకేతము అంటే మద్యం మనిషిని ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే తన ఎదురుగా వచ్చేటటువంటి ప్రత్యర్థి నిజంగా తనకన్నా బలవంతుడే కావచ్చు, కానీ మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన బలంతో కానీ ఆ వచ్చేటటువంటి వ్యక్తితో కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే ఆయన ఆ మత్తులో ఆ వీరత్వంతో ఊగిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఎదుటివారితో తలబడి ఆయన ఓడించడమే ఆయన లక్ష్యం. ఆయన బలవంతుడా బలహీనుడా ఇది దీనితో ఆయనకు సంబంధం ఉండదన్నమాట. సహజంగా చెప్తున్నాను. మనుష్యులు కనుక ఆ స్థితిలో ఉన్నట్లయితే వారు ఆ మత్తులో ఉంటారు కనుక వారికి ఏది అంతగా స్ఫురించదు. వారికి ఏదైతే తాగేటప్పుడు ఆ యొక్క నాయకులు ఏదైతే చెప్తూ ఉంటారో మద్యం తాగే సమయంలో అదే వారు మనసులో ఉంచుకొని దాన్నే స్మరిస్తూ ఆ యొక్క విజయ గర్వంతో ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ అమ్మవారు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే తామస రూపంగా చెప్పడం జరిగింది కనుక ఈమె ప్రత్యేకించి శత్రువుల్ని దుర్మారే శక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవి స్కంధమాత సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదా దేవి స్కంధమాత యశస్విని. ఎల్లప్పుడూ సింహాసనంపై ఆసీనమై 2 చేతులలో పద్మాలను ధరించిన కీర్తికల స్కంధమాత దేవి నాకు సదా శుభాలను కలిగించుగాక. ఇక్కడ అమ్మవారు చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడిని తన దగ్గర కూర్చోబెట్టుకొని సింహాసనం మీద ఆసీనురాలై ఉంది. ఇక్కడ అమ్మగా కనిపిస్తుంది. సహజంగా చూడంగానే మీకు ఏమనిపించింది? ఒక తల్లి లోకమాతగా ఇక్కడ అమ్మవారు చాలా కోమలమైనటువంటి రూపంతో కూర్చొని ఉంది. ఇప్పుడు ఈ అమ్మ ఏమిస్తుంది మనకు అంటే ఒక బిడ్డని ఎలా చూసుకుంటుంది అక్కడ గమనించారు కదా. అంటే పూర్తి మాతృత్వంతో ఉంది ఆ తల్లి. ఇప్పుడు మనం ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి వినయంగా ఏది కోరినా ఇస్తుంది. అంటే చాలా సాత్వికమైనటువంటి స్వరూపం, చాలా ప్రసన్నంగా ఉంది. ఎందుకంటే పక్కన పిల్లవాడు ఉన్నాడు కనుక, చిన్న పిల్లవాడు స్కందుడు ఉన్నాడు కనుక ఆ పిల్లవాడిని ఎలాగైతే ప్రేమిస్తూ ఉంటుందో ఒక తల్లి, అలాగే తనని ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని కూడా అలాగే ప్రేమిస్తూ ఉంటుంది. అలాగే స్కందమాతగా అమ్మవారు సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. దేవి కాత్యాయని చంద్రహాసోజ్వలకర శార్దూల వర వాహన కాత్యాయని శుభం దధ్య దేవి దానవ ఘాతిని. మెరిసే ఖడ్గాన్ని చేతిలో ధరించినది, పురిని వాహనంగా కలది, రాక్షసులను సంహరించిన కాత్యాయని దేవి నాకు శుభాలను ప్రసాదించుగాక. ఎంతసేపు సింహం మీద కూర్చొని ఉంది అమ్మవారు, ఇక్కడ పులి మీద కూర్చొని ఉంది. మరి పులికి సింహానికి తేడా ఏంటండి అని ఆలోచన వస్తూ ఉంటుంది కొంతమందిలో అయినా. ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనించవలసింది 2 తీవ్రమైనటువంటి జంతువులే అయినప్పటికీ పులికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పులి వేటాడేటప్పుడు కానీ దాని యొక్క లక్షణాన్ని మీరు గమనించినట్లయితే అది ప్రత్యర్థిని చాలా పసిగడుతూ ఉంటుంది. అది సింహంలా వేరు, సింహం యొక్క లాఘవం వేరు, దాని యొక్క తీరు వేరుగా ఉంటుంది. పులిది అలా ఉండదు. పులి ఎంతసేపటికి ప్రత్యర్థిని బాగా పసిగట్టి తన యొక్క బలాన్ని బలహీనతల్ని రెండింటినీ అంచనా వేస్తుంది. అంచనా వేసి తను బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. మరొకటి, ఒకవేళ ఎదుటి వ్యక్తి ప్రత్యర్థి బలంతో ఉన్నాడనుకోండి, తనకు అది సమయం కాదు, తనకు బలం లేదు, లేదా తన వెనక బలగం లేదు, ఇలా అన్ని ఆలోచించుకొని తన సమయం వచ్చేంత వరకు ఆగుతుంది. ఇది పులి యొక్క లక్షణంగా చెప్తూ ఉంటారు. అంటే మాటు వేసి కొట్టేసేది. ఇక్కడ మీకు అమ్మవారు పులి వాహనం మీద ఉండి రాక్షసులను సంహరిస్తూ ఉంది. ఇక్కడ మీకు విచిత్రం చూడండి. అమ్మవారు ఏం చేస్తుంది ఇక్కడ అంటే రాక్షసులే చాలా మోసపూరితమైనటువంటి స్వభావం కలిగిన వారు. దేవుళ్ళనే చూడండి ఎంత మభ్య పెడుతూ ఉంటారో. ఒకడు ఒక్కొక్కలా కోరుకుంటూ ఉంటారు అనమాట వరాల్ని. ఒకడు కింద చావకూడదు, పైన చావకూడదు, వాళ్ళతో చావకూడదు, వీళ్ళతో చావకూడదు అని ఇట్లా నానా షరతులు పెట్టి అనేక షరతుల మీద వాళ్ళు ఆ తపస్సు చేసి ప్రసన్నం చేసుకొని నానా విధాలుగా కోరికలు కోరుతూ ఉంటారు అనమాట. అలాంటి తిక్క కోరికలు కోరినప్పటికీ కూడా వారిని ఎలా మాటు వేసి పడగొట్టాలో అలా పడగొట్టేటటువంటి తల్లి. అయితే ఇక్కడ సహజంగా మనకు విష్ణు రూపాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక విషయం చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు విష్ణువు ఎవరు అని మీరు పరిశీలించినట్లయితే, లోతుకు వెళ్ళినట్లయితే ఆ విష్ణువే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనేక రూపాలే విష్ణువు యొక్క రూపాలు కూడా. ఇక్కడ మీరు మరొక విషయాన్ని కూడా గమనించవచ్చు. అమ్మవారికి విష్ణువుకి ఆ భేదం ఎందుకు అంటే అమ్మవారు కూడా అవతారాలు తీసుకుంటూ
ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కూడా ధర్మ సంస్థాపన కోసం చాలా అవతారాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇద్దరికి ఒకటే స్వభావం. అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు, స్వామివారు అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా అలంకార ప్రియుడు. ఇద్దరికి అలంకారాలు అంటే చాలా పిచ్చి అనమాట. అంటే ఆ పిచ్చి మన కోసం. అలా అలంకరిస్తే ఆ మిషతోనైనా సరే వీనికి అలంకారం, ఒక పువ్వు తీసుకొచ్చి లేదా ఒక పూల మాల తీసుకొచ్చి అమ్మవారి మెడలోనో శ్రీ మహావిష్ణు మెడలో వేసామనుకోండి, ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నీకు ఏదో ఇచ్చేస్తాడు. ఒరే కనీసం అలా అయినా చేయరా నువ్వు, ఆ పుణ్యంతోనైనా నీ కష్టాలను తీసేస్తానురా, అందుకోసమని నాకు ఇది ఇష్టము అని చెప్పాను. నిజానికి ఆయనకి ఇష్టం లేనిది ఏమిటి? ఇవన్నీ ఆయన సృష్టిలోనివే. అమ్మవారే కదా ఇవన్నీ సృష్టించింది. చైతన్య శక్తి స్వరూపిణి. ఆ పువ్వు పూస్తుంది అంటే ఆ పువ్వు చెట్టుకు ఆ శక్తిని ఇచ్చింది అమ్మవారు. భూదేవిగా ఆమె కదా ఇచ్చింది. సమస్త రూపాలలో ఉండేటువంటి తల్లి ఆమె. ప్రకృతే అమ్మవారి స్వరూపం. అందుకే ప్రకృతి పురుషుడు పరమేశ్వరుడు అయితే ప్రకృతి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు చూడండి, రాక్షసులని వాళ్ళు ఎలాంటి కోరికలు కోరినా అంత నేర్పుతోనూ అంత తెలివితోనూ వారిని సంహరించేటటువంటి స్వరూపంగా చెప్పవచ్చు. దేవి కాలరాత్రి. ఏకవేణి జపాకర్ణ పూర్ణనగ్న కరస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతా కంటకభూషణ వర్ధన మూర్ధ్వజ కృష్ణ కాలరాత్రిర్ భయంకరి. ఒకే జడతో జప పువ్వులను చెవి భూషణంగా ధరించినది, నగ్నంగా గాడితపై ఆసీనమైనది, వ్రేలాడే పెదాలు కలది, చెవిలో కర్ణికలు కలది, నూనెతో నిండిన శరీరం కలది, ఎడమ కాలుపై ఇనుప కంటకాలతో కూడిన ఆవరణాలు ధరించినది, పొడవాటి వెంట్రుకలు కలది, నల్లని వర్ణంతో భయంకరంగా ఉండే ఆ కాలరాత్రి దేవి నాకు శుభాలను ప్రసాదించుగాక. ఇక్కడ చూడండి, ఇది చాలా తీవ్ర విద్యగా చెప్తూ ఉంటారు. ఉపాసనలు కూడా కాలరాత్రి దేవి చాలా ప్రత్యేకం అన్నమాట. ఈ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే, ఒకసారి దుర్గా రూపాల్లో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఈ అమ్మవారిని కోరుతాడు అనమాట. కోరినప్పుడు చాలా భయంకరంగా వాడిని సంహరిస్తూ ఉంటుంది ఈ తల్లి. సంహరించి వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ గమనించవచ్చు, ఇలాంటి తీవ్ర రూపంతో ఉన్న తల్లి నాకు శుభాలు ప్రసాదించుగాక అని అడగడం జరిగింది. ఈ అమ్మవారు ఏం చేస్తుంది? ఈ అమ్మవారు రాత్రికి అధిష్టాన దేవత. కాలరాత్రి ఆ పేరులోనే ఉంది చూడండి. రాత్రికి అధిష్టాన దేవత. రాత్రి అంటేనే భయం సహజంగా. అలాంటి భయానికి ఈమె అధిష్టానం. ఎవరైతే ఈ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారో వారికి రాత్రిలో భయం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ ఉపాసన కూడా రాత్రిలో చేయాలి అమ్మవారిది. తీవ్ర సాధనలో ఒకటి ఈ విద్య కనుక ఈ అమ్మవారి సాధన చేసేవారు రాత్రిలో సాధన చేయడం ద్వారా చాలా త్వరితంగా అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది. ఇక్కడ అమ్మవారికి చెప్పబడినటువంటి ప్రతిదీ తీవ్రతతో కూడుకుని ఉన్నవి. ఈ అమ్మవారి విద్య చేసేటటువంటి వారు చాలా నియమాలు ఆచరిస్తూ, ఎందుకంటే అలాంటి సాధన చేసేవారు జోలికి ఎవరైనా వెళ్ళినట్లయితే చాలా తొందరగా వాళ్ళు పతనాన్ని పొందుతూ ఉంటారు. చేసే వ్యక్తిని ఏమీ చేయలేరు కూడా. అమ్మవారిని తీవ్ర విద్యగా చెప్పడం జరిగింది కనుక ఇక్కడ ఈ విశేషాలు చెప్పాలి అంటే నేను మీకు చాలా తేలికగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇవి అన్ని అమ్మవారికి సహజంగా చూసేటటువంటి వారికి భయానకంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ అమ్మ ఏం చేస్తుంది అంటే అలాంటి భయాలని, మనలో ఉండేటటువంటి దుర్గుణాలని తొలగించి అలాంటి స్వరూపంతో ఉన్నటువంటి తల్లి ఎలాంటి తీవ్రమైనటువంటి భయం కలిగినా సరే ఆ భయాల నుంచి కూడా మనల్ని విముక్తి చేసి శుభాలని ప్రసాదించగలరు. ఇది తేలిక భాషలో చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే అమ్మవారి గురించి చాలా ఉంటుంది. తల్లి భయాలకే భయమైనటువంటి తల్లి. రాత్రిలు ఇలాంటి వేషంతో తిరిగేటటువంటి తల్లి అంటే మీరు ఊహించుకోవచ్చు. అంత భయానకమైనటువంటి రూపంతో ఉన్న ఆ తల్లి నాకు శుభాలని ప్రసాదించుగాక. అమ్మా, నువ్వు ఏ రూపంతో ఉన్నా తల్లివే కదా, అలాంటి భయాల్ని కూడా నాకు రాకుండా చూడమ్మా. నిజంగా అలాంటి రూపాలే కనిపించినా, అలాంటి మూర్ఖులే కనిపించినా, అలాంటి దుష్టులు నా దగ్గరికి వచ్చినా నీ ముందు నీ అనుగ్రహం ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇక్కడ ఈ గాడిదపై ఉండే తంత్రంలో ఒక విధానం ఉందన్నమాట. శత్రువుని మనం పడగొట్టాలి అనుకున్నప్పుడు మంత్ర ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని, తన శత్రువు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తి దక్షిణ దిక్కుగా ఒక గాడిదపై నగ్నంగా ఒళ్ళంతా శరీరమంతా నూనె రాసుకొని నల్లటి రూపంతో వికృతంగా అతడు ఏడుస్తూ కానీ, వికృతమైనటువంటి నవ్వుతూ కానీ, పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ కానీ ఆ గాడిదని వెక్కి వెళ్తున్నట్టుగా కనుక భావన చేసి ఆ యొక్క తీవ్ర మంత్రాన్ని ఏదైతే ఉందో, ఉపదేశం పొందిన మంత్రాన్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే, అలాగే మీరు ఎలా అయితే ప్రేరేపించారో ఆ మంత్రాన్ని, అలాంటి దుర్గతిని ఆ వ్యక్తి పొందుతాడు అని మనకు చెప్పడం జరిగింది తంత్రంలో. ఇది చేయమని నా ఉద్దేశం కాదు, అంత తేలిక కూడా కాదు. కాకపోతే ఎందుకు ఈ అమ్మవారి రూపంలో ఎందుకు ఇలా ఉంది అని మీకు చాలా డౌట్లు వస్తుంటాయి కదా, దానికి చెప్పాను నేను. అంటే ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? ఏదైనా చేస్తుంది తన భక్తుని జోలికి ఎవరైనా వస్తే. దేవి మహాగౌరి శ్వేతే మృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి
మహాగౌరి శుభాం దధ్యాన్ మహాదేవ ప్రమోదత. తెల్లని ఎద్దుపై ఆసీనమైన తెల్లని వస్త్రాలు ధరించి పవిత్రంగా ఉండేది మహాదేవునికి ఆనందాన్ని కలిగించే మహాగౌరీదేవి నాకు శుభాలని ప్రసాదించగాక. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ అమ్మవారికి శివునికి అభేదం. ఇక్కడ చూడండి, తెల్లని ఎద్దు, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి తల్లి, పవిత్రంగా ఉండేది, మహాదేవునికి ఆనందాన్ని కలిగించేది మహాగౌరి. ఆయన యొక్క సగం శరీరమైనటువంటి ఆ తల్లి ధర్మదేవతపై, ఎద్దు అంటే ధర్మం, 4 పాదాలు, 4 యుగాలు, 4 వేదాలు, చతుర్విధ 4 పురుషార్థాలు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఎద్దు అంటే ఏమిటి అని. ఇప్పుడు అందుకే మహాదేవుడు ఎప్పుడైనా ఎద్దు మీద ఉంటాడు. ఎద్దు అంటే ఆ నందికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే నంది ధ్వజంగా కూడా ఉంటుంది స్వామివారికి, ఈ అమ్మవారికి కూడా అదే ఉంటుంది. చూడండి మీరు, మహాగౌరికి కూడా ఆ ఎద్దే అన్నిటికీ మూలం అనమాట. అందుకే మీరు చూడండి, ఎప్పుడు శివుని ముందట అది ఉంటూనే ఉంటుంది. కారణం అదే, ఆయన ఎప్పుడు యుగాలు, ధర్మం, వేదాలు వీటి మీదనే కదా మన యొక్క సృష్టి నడుస్తూ ఉండేది. కాబట్టి ఆ ఎద్దు ఆయనకు ఎదురుగా ఉంటుంది, ఆయన ఆజ్ఞని పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కాలంతో పాటు, వేదాలతో పాటు యుగాలు కూడా ఆయన ఆజ్ఞని పాటిస్తూ ఉంటాయి. ఇలా ఈ అమ్మవారు సాక్షాత్ శివస్వరూపిణి. శివుడు అంటేనే మంగళం, శివుడు అంటేనే శుభం, శివుడు అంటేనే శోభనం, శివుడు అంటేనే సర్వ కళ్యాణాన్ని ప్రసాదించేటటువంటి స్వరూపం. అమ్మవారు ఎలాంటి శుభాలనైనా ప్రసాదించగలదు ఆ మహాగౌరి. దేవి సిద్ధిదాత్రి సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైర మరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాయిని. చివరిదైనటువంటి దేవి సిద్ధిదాత్రి. ఈ అమ్మవారు సిద్ధుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, అసురుల చేత, దేవతల చేత సేవింపబడేది, సిద్ధిని ప్రసాదించేది సిద్ధిదాత్రి దేవి. ఈ యొక్క దేవత అనుగ్రహం ఉన్నట్లయితే ఇలాంటివి మనకు కూడా కలుగుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమ్మవారు సిద్ధిదాత్రి దేవి అందరికీ పైన ఉండేటటువంటి తల్లి. మనం ఎవరినైతే కోరికల కోసం ప్రార్థిస్తూ ఉంటామో ఆ యొక్క చిట్టా ఇది. చూడండి, సిద్ధుల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, అసురుల్ని, దేవతల్ని సేవిస్తూ ఉంటాం. వారి వల్ల ఏదైనా మనకు లాభం కలుగుతుందేమోనని. అలాంటి వారు కూడా సేవించేటటువంటి తల్లి ఆ మహామాయ. ఆ మహామాయని సేవించి వారు కూడా శక్తిని పొందుతూ ఉంటారు. ఇక్కడ గమనించండి, అంటే ఆ మూలశక్తి ఏదైతే ఉందో ఆ మూలశక్తిని కనుక ఎవరైతే నిజంగా ప్రేమిస్తూ, నిజంగా అమ్మవారిని ప్రేమతో సేవిస్తూ ఉంటారో వారికి అమ్మవారు అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. వారికి సమస్త ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేరుస్తుంది ఆ తల్లి. ఈ వీడియోలో నా శక్తి కొద్దిగా నేను మీకు ఈ యొక్క స్తోత్రాలకు సంబంధించినటువంటి విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. మరొక వీడియోలో మరొక చక్కటి విషయంతో మీ ముందుకు వస్తాను.